నమస్తే అండి అందరికీ. చాలా ఫాస్ట్‌గా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే దాల్ గోష్, అలాగే బగారా రైస్ చేస్తున్నానండి. ఇందులో కలుపుకోవటానికి ఇంక దాల్చా అవసరం ఉండదు. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. దీంతోనే తినేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి నేను చూపిస్తున్నవన్నీ కందిపప్పు ఒక పిడికెడు, ఎర్ర కందిపప్పు ఒక పిడికెడు, శనగపప్పు 2 పిడికెళ్ళు. ఇవి గంట ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. ఉంటే మామిడికాయ పచ్చిది, లేదంటే గిన అవసరం లేదు. సొరకాయ వచ్చేసి అర్ధం తీసుకున్నాననమాట. ఇప్పుడు కుక్కర్‌లోకి నానబెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసేసి, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలన్నీ వేసి, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 ఎర్ర టమోటాలు వేసి, కొంచెం ఆయిలు, పసుపేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఓ పక్క ఉడుకుతుంటాయి. చింతపండు నేను చూపించినంత అంటే నిమ్మకాయ సైజ్ అంతా కడిగి బాగా ఇది కూడా ఇప్పుడే నానబెట్టుకోవాలనమాట. బేళ్ళతో పాటు అది ఉడకగానే ఇది మెత్తగా నానిపోతుంది. గుజ్జు తీసుకోవడానికి బావుంటుంది. ఇక్కడొచ్చేసి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. మీడియం సైజ్ అనమాట పీసులు. బియ్యం వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది కూడా కడిగి నానబెట్టుకున్నానండి. మామూలు సోనా మసూరి బియ్యమే. ఇప్పుడు తిరువాత ఏసుకోవడానికి ఇవన్నీ నేను చూపిస్తున్నవి సాజీర, అనాస పువ్వు, అలాగే పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, అలాగే మిరియాలు, జాజికాయ, బిర్యానీ ఆకులు, చెక్క అనమాట. దాల్చిన చెక్క. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని, ఇందాక నేను చూపించిన మసాలా దినుసులుంటాండ్లా అవన్నీ ఏసేసుకోవాలి ఆయిల్ వేడవ్వగానే. ఇది చానా బావుంటుందండి. బగారా రైస్‌లోకి గానీ, రోటీస్‌లోకి గానీ. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు స్లైసులుగా కట్ చేసుకొని, అలాగే ఓ 2, 3 పచ్చిమిరపకాయలు ఏసుకొని కొంచెం పింక్‌గా ఏగగానే మరీ ఎర్రగొద్దు. ఇందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని బాగా మసాలా ఏయించుకోవాలనమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ఇందులోకే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు ఊరుతాయి గదా! ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు చూడండి అర్థమైతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి. ఇది కూడా ఏసి బాగా కలుపుకోవాలి. ఎర్రటి టమోటాలు ఒక 3 ఏసుకోవాలి. పెరుగు 2 చెంచాలనమాట. టమోటాలు ఎంత ఎర్రగుంటే అంత జ్యూసీగా ఉంటుందనమాట మటన్ గ్రేవీ అనేది. మెత్తగా మగ్గిండాలి. ఈ టమోటాలతోనే, పెరుగుతోనే కొంచెం నీళ్ళు బాగా ఊరుతాయన్నమాట. ఇక్కడొచ్చేసి జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి కలిపెట్టేసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలనమాట. ఓ పక్క దాల్చా ఉడుకుతా ఉంటుంది బ్యాల్లు. ఇక్కడొచ్చేసి ఇది మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి బగారా రైస్‌కు ఒక గిన్నె తీసుకొని, మామూలు నా వీడియోస్‌లో చానా ఉన్నాయండి బగారా రైస్ రెసిపీస్. కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంటుందనమాట. ఆయిల్ వేడవ్వగానే బిర్యానీ ఆకేసుకొని, ఎర్రగడ్డలేసేసుకొని, ఓ 2 పచ్చిమిరపకాయలు అలా తుంచేసుకొని, ఇది కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ ఎంత ఎర్రగా వేగితే అంత కలర్ వస్తుందనమాట రైస్ అనేది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు 2 గ్లాసులకు గాను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, ఈ మసాలా మాడిపోకుండా కొన్ని కొన్ని నీళ్లేసుకుంటూ ఆ ఎర్రగడ్డల్లో కలరు నూనెలోకి దిగాలనమాట. అప్పుడే బాగా రెడ్‌గా అయితుంది అన్నము. ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం నీళ్లేసుకుంటూ ఉండాలి. ఇంగ చాలండి మంచి కలరొచ్చింది. అలాగే 2 టమోటాలు బాగా ఎర్రవేసుకుంటే గిన రైస్ భలే కలరొస్తుందండి. ఇదంతా మగ్గాలంటే గిన టమోటాలు కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలనమాట. కొంచెం నా దగ్గర ఎర్రగా లేకపోయే టమోటాలు. ఇప్పుడొచ్చేసి నేను 2 గ్లాసులకు చెప్పాను గదండీ! కరెక్ట్ 2 గ్లాసుల కంటే 1:2 అనమాట. 4 గ్లాసులు నీళ్లు పోసాను. తగినంత సాల్టేసి బాగా ఎసురు తెరిలినాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఏసేసుకోవాలి. మామూలే గదండీ! రైస్ ఎలా దమ్ జేసుకోవాలనేది బాగా గట్టిపడినాక ఇంగ సిమ్‌లో పెట్టుకోవడమే. అంతే బగారా రైస్ రెడీ. ఇది చానా బావుంటుంది. ఎందుకంటే టమోటా ఏసాం గదా! ఇది చికెన్ ఫ్రైకి గానీ, ఇలాగ దాల్ గోష్‌లోకి గానీ బావుంటుంది ఈ వెరైటీ రైస్. ఇక్కడ మటనొచ్చేసి మెత్తగా ఉడికిపోయింది. ఇంగ చాలు ఈ మాత్రం ఉడకడము. ఇక్కడొచ్చేసి దాల్చాకు గూడా మొత్తం అంతా విజిల్ పోయింది. మెత్తగా ఉడికిపోయినాయి. ఈ మామిడికాయ ఒప్పులును, సొరకాయ ఒప్పులు పక్కకు తీసుకుంటున్నాను. ఎందుకంటే రామేటప్పుడు అవి గూడా మెత్తగా అయిపోతే బావుండదు. పైన కనిపిస్తుంటే బావుంటుందనేసి. ఇలా మెత్తగా ఉడికిపోయాక పప్పు గిత్తెతో రాముకోవాలి మెత్తగా. నీళ్ళన్నీ వంచేసి కొంచెము నీళ్లుంటే గిన మెందికి ఎగురుతుందనేసి. తగినంత సాల్ట్, అలాగే కారం పొడి. పచ్చిమిరపకాయలేసాము అది గుర్తుపెట్టుకొని కారం పొడి ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలాగ మెత్తగా మెదుపుకున్నాక వంచుకున్న నీళ్ళు, అలాగే ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకున్న నీళ్ళు అవి ఇందులోకి కలుపుకోవాలి.
ఇప్పుడు ఉడుకుతున్న మటన్‌లోకి ఇందాక మనము మెదుపుకున్న దాల్చారంతా పోసేసేయాలి. అలాగే మామిడి పీసులు పక్కకు తీసుకున్నాం గదా! సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు అవి గూడా ఇందులోకేసి కలబెట్టుకోవాలి. ఇవి తింటుంటే భలే ఉంటుందండి. సొరకాయ ముక్కలు దీంట్లో బాగా మటన్‌లో పులుపులో అంతా తింటుంటే చానా బావుంటుందనమాట. మనకెంత చిక్కగా కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని ఇంక దించేసుకోవడమే కొత్తిమీరేసుకొని. ఇది బగారా రైస్‌లోకి చానా బావుంటుంది. వైట్ రైస్‌లోకి బావుంటుంది. అన్నిట్లోకి బావుంటుందండి. ఇదొక వెరైటీ అనమాట. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. నా వీడియో నచ్చిందనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.